బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం, దర్యాప్తుకు హోంమంత్రి ఆదేశం. ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్నికీలలు చెలరేగాయి. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని హోంమంత్రి ఆదేశించారు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఇవాళ ఏపీలో 6 జిల్లాలు, తెలంగాణలో 23 జిల్లాల్లో భారీ వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇక తెలంగాణలోని 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక థర్డ్ బ్రేకింగ్, విద్యా కమిషన్ తో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ విద్యాశాఖపై సమీక్షలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు విద్యా కమిషన్ తోనూ, 5 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులతోనూ, 6:30కు బీసీలతో సమావేశం అవబోతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, రజనీ కాకాణి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ. కాకాణి బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. పొదలకూరు పిఎస్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కాకాణి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రజనీ, మరో 2 నేతల పిటిషన్ పై హైకోర్టు విచారణ జరుపుతుంది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విడుదల రజనీ పిటిషన్ లో తెలిపారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, వక్ఫ్ బిల్లు పాస్ కావడం చారిత్రాత్మకమన్న మోదీ. వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేసినందుకు ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. ఈ బిల్లు చరిత్రాత్మక సందర్భమని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక లాస్ట్ బ్రేకింగ్, బీమ్స్టెక్ సదస్సుకు ప్రధాని మోదీ థాయిలాండ్ లో ఘన స్వాగతం. బీమ్స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ థాయిలాండ్ కు చేరుకున్నారు. ఈయనకు థాయిలాండ్ ప్రధాని షినవత్రా ఘన స్వాగతం పలికారు. ఇవి ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్స్.